హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనము ఈ వీడియోలో భాగంగా కొన్ని క్వాలిటీస్ ఒక ఆస్పిరెంట్‌కి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మనము 100% సక్సెస్‌కి దగ్గరలో ఉంటామని చెప్పేసి ఈ వీడియోలో భాగంగా మనం కొన్ని అంశాలు డిస్కస్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనం ఇవి పాటించాల్సిన అంశాలు. మినిమం కాదు, మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఒకటొచ్చేసి మనము హోప్ లేదా ఆశ అని చెప్పేసి అంటాం కదా. ప్రతి మనిషి కూడా ఏదో ఒక ఆశయంతోనే మనం ఏదైనా ఆశ అనేది పెట్టుకుంటాం. అంటే ఒక ఆశయం కోసం మనం ఒక ఆశపడతాం కదా. అది హోప్ అనేది మనకు 100% పాజిటివ్‌గా ఉండాలి. ఏ విధంగా ఉండాలని చెప్పేసి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ప్లానింగ్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఒక ఆశయానికి వారధి లాంటిదే మనకి ప్లానింగ్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మనకి లవ్ ఇన్ లెర్నింగ్, మనము ఒక సబ్జెక్ట్‌ని కావచ్చు, ఒక బుక్‌ని కావచ్చు, కేవలం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా దాన్ని ఏ విధంగా ప్రేమలో పడి చదవాలి, అంటే దాన్ని ఎంత ఇష్టపడి చదివితే మనకది దాన్ని అన్వయించుకోగలం అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా నో ఎంట్రీ బోర్డు, మనం ఒక్కసారి ఆ కాంపిటేటివ్ వరల్డ్‌లోకి వచ్చిన తర్వాత మనకి చాలా రకాల సర్కిల్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, లేకుంటే ఇతరత్ర రిలేషన్షిప్ కావచ్చు, ఇంకా బయట వరల్డ్ కావచ్చు, అంటే మనకు కొన్ని హ్యాబీస్ ఉంటాయి, అట్లాంటి సంబంధించినవి కావచ్చు, అవన్నీ మనము అవాయిడ్ చేయాలి. నో ఎంట్రీ బోర్డ్ అని చెప్పేసి చెప్పుకుంటాం దాన్ని. అట్లా మనము మన ప్రపంచంలోకి కేవలం మన ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే టచ్‌లో ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఇతరత్ర ఫీల్డ్‌కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మన ఫీల్డ్‌ని డిస్టర్బ్ చేసే పనులు కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, మనం డిస్టర్బ్ అయ్యే పనులు కావచ్చు, ఇలాంటివన్నీ మనం దూరం పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఫైనల్‌గా ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్‌కి ఏ విధమైన క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటే మనం చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతామని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి యూపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, యూపీపీఎస్సీ కావచ్చు, మిగతా డిఎస్సీ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఇది 100% హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా ధృవ స్టార్ సర్కిల్ని మన యాప్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ని కూడా మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్స్ కూడా మీకు అందిస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే, మనము ఈ ఏపీఎస్సీ వాళ్ళు కేవలం టెస్ట్ సిరీస్ మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ రాబోయే ముందే మనం ఈ గ్రూప్ 2కి సంబంధించిన కోర్సెస్ అయితే లాంచ్ చేస్తాం. అది తర్వాత మనం అనౌన్స్ చేద్దాం. రైట్, ఫస్ట్ మనము సరైన గమ్యం అని చెప్పేసి దీని వీడియో యొక్క ఉద్దేశం. సరైన గమ్యం మరి ఏ విధంగా ఉండాలి? రైట్, ఇక్కడ హోప్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. హోప్ అంటే మనము సరే గ్రూప్ 2నో లేదా గ్రూప్ 1నో ఒక లక్ష్యం పెట్టుకున్నాం. రైట్, పెట్టుకున్నప్పుడు ఎక్కువ మందిలో స్టార్టింగ్ చాలా ఒక ఫైర్ అనేది ఉంటుంది. అది ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ఫైర్‌తోనే మనం స్టార్టింగ్‌లో స్టార్ట్ చేస్తాం. అంత బుక్స్ కొనుక్కుంటాం, ప్లానింగ్ చేసుకుంటాం, ఓకే, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. కానీ అది మెల్లిమెల్లిగా ఏమైద్దంటే, కొంత ఫియర్ కావచ్చు, కొంత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ సబ్జెక్ట్ కావచ్చు, లేకుంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్ కావచ్చు. అంటే సెల్ఫ్ మోటివేషన్ లేకపోవడం వల్ల కూడా మనం కొంతవరకు వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా 100% పాజిటివ్ యాటిట్యూడ్ అనేది కంటిన్యూటీ ఉండాలి. మనం ఎండింగ్ వరకు కూడా ఒకే లెవెల్ మెంటల్ బ్యాలెన్స్ అనేది చేసుకోగలిగితే 100% ఇదొక మొదటి మెట్టు అన్నమాట. హోప్ అనేది, ఆశ అనేది ఒక మొదటి మెట్టు. ఏ విధంగా మొదటి మెట్టు ఎక్కిన తర్వాతనే రెండో మెట్టు అనేది మనం ఎక్కగలుగుతాం. అట్లా హోప్ అనేది మనకి ఖచ్చితంగా అవసరం. రైట్, ఈ హోప్ లేకుండా మనం ఏమైనా చేయగలుగుతామంటే, మనం ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడమే కాదు, ఏదైనా కూడా ఒక ఆశతోనే అది పాసిబిలిటీ మనకి ఉంటుంది. అంటే మన ఆశ అనేది చాలా దృఢంగా ఉండాలి, హోప్ అనేది చాలా గట్టిగా ఉండాలి. సరే ఏదోలే ట్రై చేద్దాం, సరే అయితే చూద్దాం, లేకుంటే లేదు, పోయేది ఏముంది, ఆ విధమైన యాటిట్యూడ్తో కాకుండా ఎస్ ఖచ్చితంగా చేసి చూపిస్తా, ఐ కెన్ డూ, రైట్, చూద్దాం దీని సంగతి ఏందో, దీని అంతేందో చూద్దాం అని ఒక ఫైర్తో మాత్రం స్టార్ట్ చేయడం ఓకే, కానీ ఎండింగ్ వరకు అదే ఫైర్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. రైట్, అట్లా మనం ఏదైనా కూడా ఒక హోప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అదేవిధంగా కంటిన్యూగా ఉండాలి. కేవలం స్టార్టింగ్లో ఎవరో చెప్పారని చెప్పేసి, లేదు ఎవరో ఆస్పిరెంట్ ఆల్రెడీ సాధించిన వాళ్ళు మనకు చెప్పారని చెప్పేసి ఆ క్షణాన మనం మోటివేట్ అయిపోయి, ఆ క్షణాన మనము ఇన్స్పిరేషన్ తీసుకొని స్టార్ట్ చేసి తర్వాత మెల్లిమెల్లిగా వెనకాడేయడం కాకుండా కంటిన్యూగా ఉండే విధంగా చూసుకోవాలి. దానికి ఎలాంటి నీడ్స్ నీకు అవసరమో నువ్వే క్రియేట్ చేసుకోవాలి నీ వాతావరణంలో. అంటే సమ్ టైమ్స్ నువ్వు బిలో కాన్ఫిడెన్స్కి వచ్చినావు, ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు కావచ్చు, లేకుంటే సమ్ టైమ్స్ ఏదో సిచ్యువేషన్లో, అలాంటప్పుడు నిన్ను నువ్వే సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని నీ ఆశను పడిపోకుండా, నీ ఆశయానికి అడ్డంకి కాకుండా నిన్ను నువ్వే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి.
అదొకటి మనకి 100% పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది మెయిన్ థింగ్ ప్రిపరేషన్‌లో భాగంగా మెయిన్ థింగ్ అండి. ఎందుకంటే జనరల్‌గా జరిగేది ఏందంటే చాలామంది సమ్ సిట్యుయేషన్‌లో కామన్‌గా డీమోటివేట్ అవుతా ఉంటారు. డిసప్పాయింట్ అవుతా ఉంటారు. సో, దాన్ని మనం ఖచ్చితంగా ఫ్రెండ్స్‌తో మాట్లాడా, లేకుంటే గైడ్‌తో మాట్లాడా, లేకుంటే ఒక టీచర్‌తో మాట్లాడా, మొత్తానికైతే దాన్ని నీది నువ్వే సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ గూడా మనము ఈ 100%లో ఎక్కడ గూడా మనం తగ్గద్దు. 99.91% కాకుండా ఆ 0.1% కూడా మనము తగ్గకుండా చూసుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది కంటిన్యూగా ఉండాలి. మెయిన్ థింగ్ ఇది 100%. ఇక్కడనే మన మైండ్ సెట్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉందనేది ఇక్కడ చెప్తది. రైట్. రెండోది ప్లానింగ్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. అది యూపీఎస్సీ అవ్వచ్చు, టీజీపీఎస్సీ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ అవ్వచ్చు. ప్రిపరేషన్ స్టార్టింగ్‌లోనే ప్లానింగ్ అనేది చాలా బాగా చేసుకోవాలి. అది మెయిన్‌గా ప్లానింగ్ అనేది ఇండివిజువల్‌గా గనక తెలియకుంటే ఖచ్చితంగా ఒక గైడ్ లేకుంటే ప్రీవియస్ ఎవరైతే మనకు అచీవర్స్ ఉంటారో వాళ్ళని గైడ్ తీసుకోవడం కావచ్చు, సలహాలు తీసుకోవడం కావచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ కూడా మనలో చాలామంది మంచి ప్లానింగ్ కొద్దీ చదివేవాళ్ళు ఉంటారు. వాళ్ళ సలహాలు తీసుకోవడం కావచ్చు. ఒకవేళ సెల్ఫ్‌గా మనకు ప్లానింగ్ అనేది రాకుంటే 100% ఈ విషయంలో మాత్రం మనకి గైడెన్స్ అనేది తీసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే మెయిన్‌గా ప్లానింగ్‌తోనే ఉంటది. ఒక సబ్జెక్ట్‌ని ప్లాన్ చేయడం కావచ్చు, లేకుంటే ఒక డేని ప్లాన్ చేయడం కావచ్చు, ఒక వీక్‌ని ప్లాన్ చేయడం కావచ్చు, ఒక మంత్‌ని ప్లాన్ చేయడం కావచ్చు, ఓవరాల్‌గా మన లైఫ్‌ని ప్లాన్ చేసుకోవడం కావచ్చు. ఈ ప్లానింగ్ అనేది 100% ప్రతి మనిషికి ఇండివిజువల్‌గా అనేది ఏ వర్క్‌లో అయినా అవసరం. ఇక్కడ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో మనకి సర్టెన్ లిమిటెడ్ పీరియడ్ ఉంటది. అంటే ఈ 1 ఇయర్‌లో ఈ నోటిఫికేషన్స్ వస్తది అయిపోతది. అంటే జస్ట్ 1 ఇయర్ పీరియడే. ఆ 1 ఇయర్ పీరియడ్‌ను నువ్వు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటావు అనేది చాలా అవసరం. ఇక్కడ చూసుకుంటే ప్లానింగ్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఇక టైమ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మనకు టైమ్ కిల్లింగ్ పనులనేవి చాలా ఉంటాయి. డిస్టర్బ్ చేసే పనులు చాలా ఉంటాయి. సో, అలాంటి డిస్టర్బెన్స్ ఎలాంటివి లేకుండా ఖచ్చితంగా 100% మనము టైమ్‌ని యుటిలైజ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఒకటి టైమ్ మేనేజ్‌మెంట్. రెండోది స్మార్ట్ స్టడీ. మనము చదవడం అనేది జనరల్‌గా ప్లానింగ్ అనేది లేకుండా ఏదో సరే ఇది ఈరోజు ఈ సబ్జెక్టు ఏదో జనరల్‌గా ఏదైతే అది చదువుకుంటూ వెళ్దామని చెప్పేసి యాటిట్యూడ్ అస్సలు ఉండకూడదు. స్మార్ట్ స్టడీ ప్లాన్ అంటే మనము ఎన్ని సబ్జెక్టులున్నాయి, మనకు ఎంత టైం ఉంది, ఎంత పీరియడ్ టైం ఉంది, ఏ సబ్జెక్ట్ ముందుగా చదవాలి, ఏ సబ్జెక్ట్ ఏ టైంలో చదవాలి, ఏ సబ్జెక్టు లింక్ పెట్టుకొని చదవాలి, ఏది దగ్గరికి సబ్జెక్టు అంటే ఒక సబ్జెక్ట్‌కి ఇంకో సబ్జెక్ట్‌కి దగ్గర ఉంటుంది. అట్లా కలుపుకొని చదవడం కావచ్చు, లేకుంటే ప్లానింగ్ చేసుకోవడం కావచ్చు. లేదు ఆ సబ్జెక్ట్‌ని ఒక డే మొత్తం ప్లాన్ చేసుకోవాలా, లేకుంటే ఒక 1 వీక్ ప్లాన్ చేసుకోవాలా, 1 మంత్ ప్లాన్ చేసుకోవాలా, ఏ సబ్జెక్ట్‌కి ఎక్కువ టైం అవసరం, ఏ సబ్జెక్ట్‌కు తక్కువ టైం అవసరం, ఏ సబ్జెక్ట్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అంటే కొన్ని టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, ఇట్లా ఈ విధమైన స్మార్ట్ స్టడీ ప్లాన్ అనేది నీకంటూ అది ఖచ్చితంగా నీకు తెలియాలి. తెలవకుంటే ఖచ్చితంగా ఇతరుల సలహాలనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్టు సబ్జెక్ట్ కంప్రెస్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని సబ్జెక్ట్‌లకి లింకప్ ఉంటది. మనం జనరల్‌గా గ్రూప్ 2 గురించి మాట్లాడితే టీజీపీకి సంబంధించి మనకు పాలిటీ అంశాలు కావచ్చు, హిస్టరీ అంశాలు కావచ్చు, సోషియాలజీలో 50 మార్కులకు సబ్జెక్ట్ ఉంది కదా! సోషియాలజీలో కొన్ని కవర్ అయితాయి. ఇది ఎవరికైనా తెలిసిన విషయమే. దాన్ని మరి ఏ విధంగా కంప్రెస్ చేసుకోవాలి? 3 సార్లు చదవగలుగుతాం ఒక అంశాన్ని? చదవకూడదు. అది కొన్ని పాలిటీలో వస్తాయి, కొన్ని హిస్టరీలో వస్తాయి, కొన్ని సోషియాలజీలో వస్తాయి. 3 సార్లు రిపీట్ అయినప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇది మూడిట్లో ఉంది. అంటే జస్ట్ 5-10% మనం దాన్ని కంప్రెస్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ 3 సార్లు చదివితే ఏమైతదంటే టైమ్ కిల్ అయితది. అట్లా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన నేను. చాలా సబ్జెక్టులు కూడా మనం లింకప్ చేసుకునే సబ్జెక్టులు చాలా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. చాలామంది ఏదో జాబ్ చేస్తూ చదువుతా ఉంటారు. లేకుంటే ఇంకేదైనా ఫ్యామిలీతో గడుపుతూ చదువుతా ఉంటారు. సో, అట్లా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది టైమ్ మేనేజ్‌మెంట్ అనేది వెరీ, వెరీ, వెరీ క్రూషియల్. ఎందుకంటే మనం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ, ఫ్యామిలీకి టైమ్ ఇస్తూ మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. లేదు జాబ్ చేస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలంటే టైమ్ ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్? ఆ ప్లానింగ్ అనేది మీకు తెలియకుంటే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. రైట్? దానికి సంబంధించిన సలహాలు, సూచనలు కూడా మనం నెక్స్ట్ వీడియోలో కావచ్చు, లేకుంటే పర్సనల్‌గా కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీకు తెలిసిన వారితోని కూడా మీరు ప్లానింగ్ అనేది ఖచ్చితంగా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. రైట్. నెక్స్ట్ చూస్తే ప్రేమలో పడండి, లవ్ ఇన్ లెర్నింగ్. మనము ప్రతి సబ్జెక్ట్‌ను చదివేటప్పుడు జనరల్‌గా మనం ఒకటే అండి, జాబ్ కొట్టాలంటే ప్రతి సబ్జెక్ట్‌ని మనము అవపోసన పట్టాలి. ప్రతి సబ్జెక్ట్ కూడా మనం జీర్ణించుకోగలగాలి, అవగాహన చేసుకోగలగాలి. ఏదో మనం ఇప్పుడున్న జనరేషన్‌లో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో భాగంగా మామూలుగా పైపైన చదివితే జాబ్‌లు వచ్చే అవకాశం లేదు. అది ప్రతి ఒక్కరికి అవగాహన కలిగిన విషయమే. మరి ఒక సబ్జెక్ట్‌ను ప్రేమలో పడి చదవడం ఎట్లా? బాగా ఇష్టపడి చదవడం ఎట్లా అంటే ఫస్టు నీ ఆశయానికి ఒక ఫైర్ అనేది మండుతూనే ఉండాలది. ఫస్ట్ మనం చెప్పినాం కదా! హోప్ అనేది, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది
ఎక్కడ కూడా డిసప్పాయింట్ కావడం కావచ్చు, లేకుంటే డిస్టర్బ్ అవ్వడం కావచ్చు, లాంటివి లేకుండా ఖచ్చితంగా ఓకే నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలని ఒక ఫైర్ అనేది ఉంటే, ఆ ఫైర్‌లో భాగంగానే మనకు ఈ లెర్నింగ్ అనేది ఉంటది. అంటే మనం ఆ సబ్జెక్ట్‌ని ఎంతో ప్రేమతో, ఎంతో ఇష్టపడి చదివితేనే మనము ఓకే ఎగ్జామ్ క్రాక్ చేయగలమని చెప్పేసి నీకది ఫైర్‌లో భాగంగానే ఉండాలి. ఆ ఫైర్ అనేది కంటిన్యూగా మండుతూ ఉంటేనే మనకి ఈ ఇష్టపడి చదవడం అనేది అలవాటైతది. ఒకవేళ దాన్ని ఇష్టం లేదు, లేకుంటే కొంచెం టఫ్‌గా ఉంది అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే నువ్వు దాని మీద ఇంట్రెస్ట్ తెచ్చుకోగలుగుతావు అనేది కొంతవరకి సొంత అనాలిసిస్ చేసుకోవాలి. లేదు అంటే ఇంకా ఇబ్బందికరంగా ఉంది అంటే ఖచ్చితంగా గైడెన్స్ అయితే తీసుకోవాలి. ఒకటే అండి కాంపిటీటివ్ ఫీల్డ్‌లో మెయిన్‌గా కొంతవరకి ల్యాక్ ఆఫ్ గైడెన్స్ ఉంటది. ప్రతి ఒక్కరికి ఉంటది. ఎంత తెలిసినప్పటికి కూడా ఉంటది. సో, సమ్‌టైమ్స్ గైడెన్స్ అయితే అవసరం. ఓకే. అందుకే మనకి యూట్యూబ్ ఛానెల్స్ కూడా మనకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. రైట్ కొన్ని విషయాల్లో. రైట్. నెక్స్ట్ నో ఎంట్రీ బోర్డ్ అండి. ఇక్కడ నో ఎంట్రీ బోర్డ్ ఎందుకంటే మనకు ఉండేదే సర్టెన్ పీరియడ్. అది యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు. సర్టెన్ పీరియడ్ అనేది ఉంటది. అంటే జస్ట్ 1 ఇయర్ లేకుంటే 6 మంత్సో ఉంటది. ఆ 6 మంత్స్ అనేది వెరీ క్రూషియల్ టైము. మనం ఎలాంటి డిస్టర్బెన్సెస్‌కి లోను కాకుండా, ఎలాంటి డైవర్షన్‌కి లోను కాకుండా, ఎలాంటి ఈవెన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకుంటే మనకి ఇంకేదైనా పర్సనల్‌గా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఎలాంటి ఇష్యూస్ వచ్చినా దాన్ని మన వంతుగా మనం దాన్ని హ్యాండిల్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళగలిగే ప్లానింగ్ ఉండాలి. అంటే మనము ఏ విధంగా నో ఎంట్రీ బోర్డ్ అనేది అంటే మన వరల్డ్‌లోకి ఇతర డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాలి. మన మనల్ని డిస్టర్బ్ చేసే పనులు ఏవైనా కూడా మనం దూరం పెట్టాలి. ఆ 1 ఇయర్ కాలం లేదా ఆ 2 ఇయర్స్ కాలం మనం ప్రిపరేషన్‌కి ఏదైతే కేటాయించాలనుకుంటున్నామో ఆ టైంను వెరీ ప్లాన్డ్‌గా చేసుకొని ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఇది దేనికో సంకేతం అంటే ఈవెన్ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్ విషయంలో ఫంక్షన్స్ కావచ్చు, లేకుంటే ఇంకా ఫ్రెండ్స్ విషయంలో ఇంకా ఇతరత్ర యాక్టివిటీస్ కావచ్చు కొంతవరకు దూరం అయితాయండి. మనం నో ఎంట్రీ బోర్డ్ అంటేనే అది. మనము కొన్ని డిస్టర్బెన్సెస్ అంటే మన రిలేషన్స్ కొంతవరకు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఫ్రెండ్‌ని మనము టచ్‌లో ఉండకపోవచ్చు. అంటే మనం ట్రై చేసినప్పటికీ అది పాసిబుల్ కాకపోవచ్చు కొంతమంది. ఎందుకంటే మనకు నంబర్ ఆఫ్ సర్కిల్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే అందరూ కాంపిటీటివ్ ఫీల్డ్ సర్కిలే ఉండదు. చాలామంది బయట ఫ్రెండ్స్ ఉంటారు. ఇంక ఇతరత్ర ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు ఉంటారు. వేరే జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. అట్లా ఫ్యామిలీస్ కూడా మనకు అట్లా ఉంటాయి. సో, అందరిని మనం కమ్యూనికేట్ చేయగలుగుతామా అంటే మనకున్న టైంలో చేయలేము. పాసిబుల్ కాదు కూడా. అది కొంతవరకు మనము కటింగ్ పెట్టాల్సిందే ఆ 1 ఇయర్ లేకుంటే ఆ 2 ఇయర్స్ ఖచ్చితంగా. ఎందుకంటే అలాంటివి జరిగితేనే నువ్వు ముందుకెళ్ళగలుగుతున్నావు అని చెప్పేసి అర్థం ఇక్కడ. అందుకే నో ఎంట్రీ బోర్డ్ ఏందంటే మన వరల్డ్‌లోకి ఇతరత్ర డిస్టర్బ్ చేసే పనులు ఏదైనా కూడా ఆ కొన్ని రోజులు మాత్రం ఖచ్చితంగా దూరం పెట్టాల్సిందే. ఆ విధంగా అయితేనే ఇక్కడ మనం ముందుకెళ్ళగలిగే అవకాశం ఉంటది. ఇట్లా ఈ విషయాలను మనం 100% కనుక పాటించగలిగితే చాలా స్ట్రాంగ్ మైండ్‌తోని పాటించగలిగితే, చాలా స్ట్రాంగ్ మైండ్‌తోని ఫిక్స్ అవ్వగలిగితే 100% మనం అచీవ్ కలుగుతాం. ఈ 25 ఇయర్స్ సంబంధించి టీజీపీఎస్ మనకి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. దానికి సంబంధించిన ఈ గైడెన్స్ సంబంధించి కావచ్చు, మిగతా సబ్జెక్ట్ సంబంధించినవి కావచ్చు మనం సూచన సలహాలు ఇస్తూ ఉంటాం. అదేవిధంగా మనం ధృవ స్టార్ సర్కిల్ యాప్ అయితే లాంచ్ చేసినాం. దానికి సంబంధించి నేను ఈ గ్రూప్స్‌కి సంబంధించి ఏ విధంగా కోర్స్ ప్లాన్ చేద్దామని చెప్పేసి ఫ్యూచర్‌లో నేను చేస్తాం దాని మీద. ప్రస్తుతానికి కేవలం జస్ట్ యాప్ లాంచ్ అయ్యి జస్ట్ ఏపీపీఎస్ సంబంధించిన టెస్ట్ సిరీస్ మాత్రమే ఉన్నాయి. ఓకే. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా మనకి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. ఇంకేదైనా దీనికి సంబంధించిన ప్రిపరేషన్ సంబంధించిన డౌట్స్ ఏమన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే. ఇవైతే మీరు మెయిన్‌గా పాటించాల్సిన అంశాలు. ఇంకా చాలా ఉండొచ్చు. కాకపోతే ఇవి బేసిక్‌గా మనం చాలా స్ట్రాంగ్‌గా మనం ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఈ అంశాలైతే మనకు ఖచ్చితంగా ఒక యాస్పిరెంట్‌గా ఉండాల్సిన క్వాలిటీస్ అండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము దీనికి సంబంధించిన గైడెన్స్ సంబంధించిన వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.